ఇక సంగీత బాలన్ ఈమె తమిళనాడుకి చెందిన బుల్లితెర నటి. సంగీత బాలన్ రాధిక నటించిన వాణిరాణి, వల్లి, చెల్లమ్మే, అవల అనే సీరియల్స్లో మంచి పాత్రల్ని పోషించడంతో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె మరింత డబ్బు కోసం సీరియల్స్లో యాక్ట్ చేసేందుకు వచ్చి అప్కమింగ్ ఆర్టిస్టులకి డబ్బు ఆశని చూపించి వారితో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది. అంతేకాకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ చేయడంతో పోలీసులకి ఈమె మీద అనుమానం వచ్చి ఒకసారి ఇంటి మీద రైడ్ చేయగా కస్టమర్తో సంగీత బాలన్ రెడీ హ్యాండెడ్గా దొరకడం, వీరితో పాటు 5 సీరియల్ నటీమణుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక శ్రావణి ఈమె తెలుగులో హిమబిందు, లయ అనే సీరియల్స్ లో చేసి కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ పాపులారిటీతో మాదాపూర్ లో ఉండే తన ఫ్లాట్ లోనే వ్యభిచారం చేయడం మొదలెట్టింది. ఇక అలా పక్క ఫ్లాట్ వారికి ఈ విషయం తెలిసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు 2013లో శ్రావణితో పాటు సంజయ్ జయరామ్ అనే బిజినెస్ మ్యాన్ ని కూడా అరెస్ట్ చేస్తూ 2 లక్షల రూపాయల నగదుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఆయుష్ హన్సారీ ఈమె రాజస్థాన్కి చెందిన మోడల్ అయి ఉండి నటన మీదున్న మక్కువతో బాంబేకి వచ్చి మోడలింగ్ లో, యాక్టింగ్ లో ట్రై చేయగా అందులో ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా జోధ్పూర్లో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తుండేది. ఇక అలా అక్కడికి బిజినెస్ మ్యాన్స్ తరచూ వచ్చి వెళ్తుండడంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆయుష్ హన్సారీ ఉన్న రూమ్ మీద రైడ్ చేయగా కస్టమర్తో రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది.